మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్, పద్మావతి డిగ్రీ కాలేజ్, నర్సింపేట. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనకి బీకామ్ ఫస్ట్ సెమిస్టర్లో ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే ఇన్సూరెన్స్ ప్రమోషన్స్. ఫౌండేషన్ కోర్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రమోషన్స్. అది ఓన్లీ బీకామ్ వాళ్ళకే ఉంటుంది. అయితే వాళ్ళకి రెండో యూనిట్లో, అంటే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ అయిపోయిందండి, సెకండ్ యూనిట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడండి. ఏంటని అడుగుతాడు? జీవిత బీమా అనగానేమి, అది వేటిని కవర్ చేయను అని ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే జీవిత బీమా అంటే ఏమిటంటే, జీవిత బీమా అనేది బీమా సంస్థ అలాగే బీమా చేసిన వ్యక్తి మధ్య కుదిరిన ఒప్పందం అనమాట. అంటే బీమా చేసిన వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే బీమా సంస్థ అనేది కొంత నగదు అనేది వారికి చెల్లిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే బీమా ఒప్పందము. దాన్ని ఏమంటే జీవిత బీమా ఒప్పందము అంటారు. అందులో కొన్ని అంటే 7 రకాలుగా విభజించారనమాట ఈ జీవిత బీమా సంస్థ. ఇదంటే వేటిని కవర్ చేయను అంటే 7 రకాల ప్లాన్ల గురించి, అంటే 7 రకాల పాలసీలు ఇందులో వర్తిస్తాయి అన్నమాట. అందులో మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇది బీమా సంస్థలోనే మొదటి రకం. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది బీమా సంస్థలోనే మొదటి రకము. అంటే ఏంటి? ఇది ఒక నిర్దిష్ట కాలంలో, ఇది ఒక నిర్దిష్ట కాల పరిమితులు మాత్రమే కవర్ చేయను. నిర్దిష్ట కాల పరిమితి మాత్రమే కవర్ చేయను. తర్వాత బీమా చేసిన, అంటే ఎవరైతే బీమా చేస్తారో ఆ బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే వారికి ఎంతైతే నగదు వస్తుందో అది వారు చెల్లిస్తారు. బీమా సంస్థ అనేది చెల్లిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటారు. బీమా అంటే ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇందులో మొదటి రకము. ఇది నిర్దిష్ట కాల పరిమితి వ్యవస్థలు మాత్రమే చెల్లించబడుతుంది అనమాట. అంటే ఏంటి? నిర్దిష్ట కాల పరిమితులు మాత్రమే కవర్ చేస్తుంది. నిర్దిష్ట కాల పరిమితి మాత్రమే కవరు చేస్తుంది. ఎవరైతే బీమా చేస్తారో, బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే వారి కుటుంబానికి కొంత నగదు అనేది సహాయం చేస్తుంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే మొత్తం జీవిత బీమా అంటే ఇది జీవిత కాలం మొత్తం పనిచేస్తుంది. ఇందులోనే ఉందండి మొత్తం జీవిత బీమా అంటే ఏంటంటే ఇది జీవిత కాలం పనిచేస్తుంది. మీరు మరణించిన తర్వాత మీ కుటుంబానికి కొంత సహాయము చేస్తుంది అనమాట బీమా సంస్థ. ఇందులోనే ఉందండి మొత్తం జీవిత బీమా అంటే ఇది జీవితాంతం కవర్ చేస్తుంది. అంటే ఇలా చేసినట్లయితే ఆ మొత్తానికి, అంటే ఎంతైతే నువ్వు పాలసీదారుడు ఎంతైతే చేస్తాడో ఆ మొత్తానికి తరచుగా కొంత బోనస్ అనేది కూడా లభిస్తుంది ఈ మొత్తం జీవిత బీమాకి. మొత్తం జీవిత బీమా అంటే ఏంటండి? ఒకసారి జాగ్రత్త వినాలండి. ఇది జీవిత మొత్తము, అంటే జీవితం మొత్తము కవర్ చేస్తుంది. మీరు కట్టిన, అంటే మీరు బీమా పాలసీ చేసిన తర్వాత ఎంతైతే సొమ్ము కడతారో ఆ సొమ్ముకి కొంత బోనస్ అనేది తరచుగా వస్తుంది అనమాట. తరచుగా వస్తుంది. దాన్ని ఏమంటారంటే మొత్తం జీవిత బీమా. ఇవి ఎన్నింటి పెట్టారంటే 7 రకాలుగా విభజించారు. అందులోన రెండోది జీవిత బీమా. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎండోమెంట్ పాలసీ. ఇది ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ వలె ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఏంటండి? టర్మ్ ఇన్సూరెన్స్ వలె నిర్దిష్ట కాలం వలె పనిచేస్తుంది ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇది నిర్దిష్ట కాలం, అంటే కొంతకాలం మాత్రమే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో ఎండోమెంట్ పాలసీ కూడా దాని వలె పనిచేస్తుంది. అలా పనిచేసిన తర్వాత బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తికి బీమా సంస్థ నగదు అనేది చెల్లిస్తూ ఉంటుంది. ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ వలె దాని వలె పనిచేస్తుంది ఎండోమెంట్ పాలసీ. టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చెప్పాము అంటే ఇది కొంత అంటే నిర్దిష్ట కాల పరిమితి, నిర్దిష్ట కాలం మాత్రమే కవర్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. అది ఎలా కవర్ చేస్తుందో ఎండోమెంట్ పాలసీ కూడా దాని వలె పనిచేస్తూ ఉంటుంది అనమాట. పనిచేసేటప్పుడు బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే దానికి నగదు సహాయము చేస్తుంది ఎండోమెంట్ పాలసీలో కూడా. ప్రతి పాలసీలో అండి ఏదైనా సరే ఎలా ఉంటుందంటే బీమా సంస్థ అనేది వ్యక్తి మరణించినట్లయితే బీమా సంస్థ అనేది నగదు చెల్లించాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనీ బ్యాక్ పాలసీ. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ అంటే మనీ బ్యాక్ అంటే భరోసా మొత్తంలో కొంత భాగం మాత్రమే, భరోసా మొత్తంలో కొంత భాగం మాత్రమే కాలానుగుణంగా చెల్లించబడుతుంది అనమాట. ఏం చెప్పామంటే భరోసా మొత్తంలో ఎంతైతే మనం చేసుకున్నామో అంత మొత్తంలో కొంత భాగం మాత్రమే కాలానుగుణంగా చెల్లించబడుతుంది. దాన్ని ఏమంటారంటే మనీ బ్యాక్ పాలసీ అని అంటారు. అయితే పాలసీ చేసిన వ్యక్తి మరణించినట్లయితే దీంట్లో కూడా మనీ బ్యాక్ పాలసీలో కూడా అదే వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలండి. అన్నిటికీ ఒకేలాగా ఆన్సర్స్ ఉంటాయి. నేను చెప్పేవన్నీ ఒక అంటే దానికి సంబంధించి కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే పాలసీ చేసిన వ్యక్తి మరణించినట్లయితే దేని గురించి చెప్తున్నాను? మనీ బ్యాక్ పాలసీ గురించి. పాలసీ చేసిన వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో నగదు అనేది చెల్లిస్తుంది అనమాట మన బీమా సంస్థ. మరి దీంట్లో మనీ బ్యాక్ పాలసీ ప్రతి దీంట్లో కూడాను జీవిత బీమా ఏం కవర్ చేయాలంటే ప్రతి దీంట్లోనూ అందులో పాలసీదారులు మరణించినట్లయితే లేకపోతే నష్టపోయినట్లయితే ఏదో విధంగా దానికి ఆదుకోవడానికి బీమా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దాని అర్థమైందండి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీన్ని యుఎల్ఐపి అని అడుగుతారండి. దీని ఏమంటారండి? యుఎల్ఐపి అని అంటారండి. యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇటువంటి పాలసీలు అంటే ఇటువంటి పాలసీలు పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారంగా ఉంటాయండి. ఏంటండి? యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇవేనండి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందండి. అయితే మీరు చెల్లించిన ప్రీమియంలో ప్రీమియం అంటే ప్రీమియం అంటాం కదండి. ప్రీమియం అంటే ఏంటంటే ఇది నెలవారీ చెల్లించవచ్చు, అలాగే వారంలో చెల్లించవచ్చు. ఇలా చెల్లించడం ప్రీమియం అంటారు. ఇప్పుడు ఏంటంటారు? మీరు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం అనేది బీమా సంస్థ యొక్క రక్షణ వైపు వెళ్ళిపోతుంది. ఇందులోండి యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఏం చెప్పండి? మీరు చెల్లించిన ప్రీమియం మొత్తంలో కొంత భాగం అనేది దేంట్లో కానీ బీమా సంస్థ యొక్క రక్షణ వైపు వెళ్తుంది. మిగతా మొత్తము ఈక్విటీ వాటాల వైపు వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందండి? మిగతా మొత్తం ఏంటండి ఈక్విటీగా పెట్టుబడుల వైపు వెళ్తుంది. ఈక్విటీ వాటా కాదండి, ఈక్విటీ పెట్టుబడుల వైపు మిగిలిన మొత్తము వెళ్ళిపోతుంది. ఇవేంటండి యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మనం మరొకసారి చెప్తాను చూడండి. ఇటువంటి పెట్టుబడులు పెట్టడానికి సాధారణంగా పనికొస్తాయి యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్. మీరు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం అనేది బీమా సంస్థ రక్షణ వైపు వెళ్తుంది. మిగిలిన కొంత మొత్తము బీమా సంస్థ యొక్క ఈక్విటీ పెట్టుబడుల వైపు మిగతాది వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల ప్రణాళిక చిల్డ్రన్ ప్లాన్. అంటే ఇది చిన్న పిల్లలకు సంబంధించిందండి. అంటే ఇది చిన్న పిల్లలకు భద్రత వహిస్తుంది. ఎవరైతే పాలసీదారులు చిన్నపిల్లలకి ఇది ఎల్ఐసి అదే బీమా చెల్లిస్తారో ఆ కుటుంబంలో కానీ ఎవరైనా మరణించినట్లయితే ఆ పిల్లలకు సంబంధించిన ఎవరైనా మరణించినట్లయితే బీమా సంస్థ అనేది కొంత నగదు అనేది ఎంతైతే దీనికి డబ్బులు వస్తాయో
బీమా సంస్థ అనేది డబ్బులు చెల్లిస్తుంది అనమాట. ఇది పిల్లలు అంటే పిల్లలకు సంబంధించినది, ఇది పిల్లల భద్రతకి సంబంధించినది. అర్థమైందండి? పిల్లల ప్రణాళిక ఎందులో ఉంది? పిల్లల ప్రణాళిక చిల్డ్రన్ ప్లాన్ అంటే ఇది పిల్లలకు బాధ్యతగా వహిస్తుంది. రేపొద్దున్న పిల్లలకి ఎటువంటి హాని జరిగినా హాని జరిగితే ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి బీమా సంస్థ కొంత నగదు అనేది ఈ చిల్డ్రన్ ప్లాన్ ద్వారా మనీ అనేది చెల్లిస్తుంది. అలాగే లాస్ట్ వచ్చేసరికి పెన్షన్ ప్లాన్ అంటే ఏంటంటే ఇది ఎక్కువ మనకి మీకు తెలిసి ఉంటుంది. పెన్షన్ అంటే రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించింది అనమాట. అంటే పదవి విరమణ చెందుతారు కదండి. పదవి విరమణ చెందిన తర్వాత కొంత నగదు అనేది కూడా వీరికి చెల్లిస్తుంది. అందులో ఉంది పెన్షన్ ప్లాన్ అంటే పదవి విరమణ పొందిన ఉద్యోగులకి కొంత నగదు అనేది చెల్లిస్తుంది అనమాట. అంటే పదవి విరమణ పొందిన తర్వాత కూడా సాధారణ పెన్షన్ మొత్తాన్ని ఈ పెన్షన్ ప్లాన్ ద్వారా చెల్లిస్తుంది అనమాట. అయితే ఇది 10 మార్క్స్ వచ్చినండి. నెక్స్ట్ వరకు వచ్చేసరికి కౌన్సిలింగ్ అంటే ఏమిటి మీకు 5 మార్క్స్ అడుగుతాడండి. ఏంటి అడుగుతాడు? కౌన్సిలింగ్ అంటే ఏమిటి అని అడుగుతాడు అనమాట. కౌన్సిలింగ్ అంటే ఏమిటి అంటే కౌన్సిలింగ్ అనేది ఒక ప్రక్రియ. అంటే ఏవైనా గొడవలు జరిగినా లేకపోతే ఎవరైనా వ్యక్తులకి తగాదాలు జరిగినా థర్డ్ పార్టీ ద్వారా వారికి ఆ గొడవలని లేకపోతే తగాదాలని సర్దుమణిగేలా చేస్తారని థర్డ్ పార్టీ ద్వారా చేసేదాన్ని ఏమంటారంటే కౌన్సిలింగ్ అని అంటారు. అలా చేయడం వల్ల గొడవలు అలాగే తగాదాలు ఏమైనా సమస్యలు వచ్చినా వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారనమాట. సమస్యలు రానివ్వకుండా చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే కౌన్సిలింగ్ అంటారు. అలాగే కౌన్సిలింగ్ వచ్చేసరికి మళ్ళీ 4 రకాలు ఉంటాయండి. కౌన్సిలింగ్ వచ్చేసరికి 4 రకాలు ఉంటాయి. వ్యక్తిగత కౌన్సిలింగ్, అలాగే సెకండ్ సైడ్ వచ్చేసరికి కెరియర్ కౌన్సిలింగ్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి రిలేషన్షిప్ కౌన్సిలింగ్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. చూసారా? 5 మార్క్స్ అడుగుతాడండి. 5 మార్క్స్ అడుగుతాడే కౌన్సిలింగ్ అంటే ఏమిటి అనగానేమి అడుగుతాడండి. కౌన్సిలింగ్ అనగానేమంటే మీరు ఏం చెప్తారంటే కౌన్సిలింగ్ అనేది ఒక ప్రక్రియ. ఇవి పర్సనల్స్ గొడవలు కానీ లేకపోతే తగాదాలు కానీ అవి సర్దుమణిగేలా థర్డ్ పార్టీ ద్వారా సహాయం చేయడాన్ని కౌన్సిలింగ్ అని అంటారండి. చాలా జాగ్రత్తగా వినాలండి. అయితే ఈ కౌన్సిలింగ్ చేయడం వల్ల అంటే కౌన్సిలింగ్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయండి. ఏంటి అంటే వ్యక్తిగత కౌన్సిలింగ్, అలాగే కెరియర్ కౌన్సిలింగ్, అలాగే రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్. ఇందులో కూడా ఉంటాయండి రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్, అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. వ్యక్తిగత అంటే తమ వ్యక్తిగత ఎవరైతే సింగిల్ పర్సన్ ఉంటారో ఆ వ్యక్తికి సంబంధించి అతను ఎదుర్కొంటున్న సమస్యలకి తన సమస్యలన్నీ రెక్టిఫై చేయడానికి చేసేదాన్ని ఏమంటారంటే వ్యక్తిగత కౌన్సిలింగ్. తన లోపడిన బాధల్ని ఇచ్చేస్తారండి. వాడిని వ్యక్తిగత కౌన్సిలింగ్ అని అంటారు. అలాగే కెరియర్ కౌన్సిలింగ్. రెండోది ఏంటంటే కెరియర్ కౌన్సిలింగ్. కొందరు వ్యక్తులు ఉంటారు ఎక్కువ చదువుతారు కానీ ఏ ఉద్యోగాలు లేక అలాగా ఒక మైండ్ డైవర్ట్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి భవిష్యత్ తరం కోసం కౌన్సిలింగ్ కెరియర్ నువ్వు చదువు ఇలాగ ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి
వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి సత్మార్గంలో పెట్టడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే కెరియర్ కౌన్సిలింగ్ అని అంటారు. నీ చదివిన చదువుకి లేకపోతే నీ కెరియర్ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా నిల్చోవాలి అనేది ఆ థర్డ్ పార్టీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే కెరియర్ కౌన్సిలింగ్ అంటారు. అలాగే రిలేషన్షిప్స్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే రక్త సంబంధించినవి, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వారి మధ్య విభేదాలు వస్తే థర్డ్ పార్టీ ద్వారా వారిని వచ్చే తగాదాలు కానీ గొడవలు కానీ మానివేయడానికి థర్డ్ పార్టీ ద్వారా ఇచ్చే కౌన్సిలింగ్ ఏమంటారంటే రిలేషన్షిప్ కౌన్సిలింగ్ అని అంటారు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అంటే ఇది నీ పూర్తిగా నీ చదువుకు సంబంధించిన స్టేజ్. నువ్వు సర్టెన్ ఒక ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదువుతావు, డిగ్రీ అయితే ఏం చదువుతావు, లేకపోతే ఇంటర్ అయితే ఇంజనీరింగ్ చేస్తావా లేకపోతే డిగ్రీ చేస్తావా అనేది కౌన్సిలింగ్ ద్వారా నువ్వు నీ కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి ఏమంటారంటే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అని అంటారు. అర్థమైందండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఏమి అడుగుతాడు, కౌన్సిలింగ్ అనగానేమి, కౌన్సిలింగ్ అనగానేమి అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్, 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కౌన్సిలింగ్ అనగానేమి అనగానంటే ఈ 4 కౌన్సిలింగ్ అంటే కొంచెం ఇంట్రడక్షన్ రాస్తారు. ఈ 4 సైడ్ ఎడిటింగ్ వివరించక్కర్లేదండి, డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. 5 మార్క్స్ కొడతాడు కాబట్టి వివరించక్కర్లేదు, 4 ఒకేసారి రాస్తే సరిపోతుంది. అలాగే దీని మీద జీవిత బీమా అనగానేమి, మరి ఏమి కవర్ చేయను. జీవిత బీమా అనగానేమి అంటే ఇది బీమా చేసిన వ్యక్తికి, అలాగే బీమా చేసిన వ్యక్తికి బీమా చేసిన వ్యక్తి పాలసీదారుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏమంటారంటే జీవిత బీమా అంటారు. జీవిత బీమా ఎలా వస్తుందంటే ఆ బీమా చేసిన వ్యక్తి పాలసీదారులు ఎవరైతే మరణిస్తారో ఆ మొత్తాన్ని నగదు అనేది చెల్లిస్తుంది అనమాట బీమా సంస్థ ఆ జీవిత బీమాలో. అలాగా కొన్ని రకాలు కూడా విభజించారు. మీకు క్వశ్చన్ అడుగుతారు జీవిత బీమా అనగానే రకాలు వివరించండి. రకాలన్నా లేకపోతే ఏపీ కవర్ చేయనన్నా ఇవి రాస్తే సరిపోతుంది. ఏమేమి రాస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే మొత్తం జీవిత బీమా, నెక్స్ట్ ఎండోమెంట్ పాలసీ, అలాగే మనీ బ్యాక్ పాలసీ, అలాగే యూనిటెడ్ లింక్ ఇన్సూరెన్స్, అలాగే పిల్లల ప్రణాళిక, అలాగే పెన్షన్ ప్లాన్. ఈ 7 రాస్తే మీకు 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారండి. 7 మార్క్స్ కాదు, 7 మార్క్స్ అనుకుంటారు. ఓకేనా, మీరు ఇది 7 మార్క్స్ రావచ్చు, ఇది మాత్రం ఎట్ ఫస్ట్లో 5 మార్క్స్. కౌన్సిలింగ్ అనగానేమి, కౌన్సిలింగ్ యొక్క అనగానేమి, కౌన్సిలింగ్లో రకాలు అడిగితే అడగదు మ్యాక్సిమం. కౌన్సిలింగ్ అనగానేమి ఇస్తాడు 5 మార్క్స్కి, అని రాస్తే సరిపోతుంది. కౌన్సిలింగ్ అనగానేమి అందులో ఏంటి, దేనికి సంబంధించిందంటే వ్యక్తిగత కౌన్సిలింగ్, అలాగే కెరియర్ కౌన్సిలింగ్, అలాగే రిలేషన్షిప్, మ్యారేజ్ కౌన్సిలింగ్. మ్యారేజ్ అంటే పెళ్ళికి సంబంధించింది ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే కొన్ని పెళ్ళిళ్ళు మధ్యలో ఆగిపోతాయండి. పెళ్ళి అంటే బ్రైడ్కి గ్రూమ్కి మధ్యలో, అంటే బ్రైడ్ అంటే ఏంటి, గ్రూమ్ అంటే ఏంటి, వారికి ఏమైనా ఇదైతే వీరు థర్డ్ పార్టీ ద్వారా వీరు కౌన్సిలింగ్ ఇప్పించి ఎటువంటి తగాదాలు లేకుండా చేస్తారన్నమాట. రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్. అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అంటే మీకు చదువుకు సంబంధించిందండి. ఇలా చేయడం వల్ల ఇవి 4 రాస్తారు, ఇవి 7. ఇది దట్స్ ఇట్ అండి. ఇంకా ఏదైనా క్లాస్ ఉంటే మిగతాది చెప్తాను.